దొంగతనాలు చేసుడు ఒక కలనోళ్ళ అది ఉత్తపచ్చోళ్ళకి కానే కాదు, అదొక ఆటు. కళ్ళు మూసి తెరిసే అంతల్నే ఖతం చెయ్యాలి, అనుకున్నది సాధించుకోవాలి. గసంటి దొంగ జంటల్నే మన కాడికి వచ్చింది. సూదురట రారి మరి జప్పున. ఆహా, అపురూపమైన జంట, చూడముచ్చటైన జంట. ఓహోహో, ఒకరికొకరైన జంట. నగలు కొనే తందుకు వచ్చి ముచ్చటైన జంట కూడా చూసిర్రు కదా. చూస్తున్నారా గీ ఆలుమొగలను? బంగారం దుకాణానికి వచ్చిరోల్లా. ఇప్పటికే పుత్తడి రేట్లు 1,20,000 దాటినాయి కదా. మరి ఈ టైంలో కూడా బంగారం కొనే తందుకు వచ్చిర్రంటే మెచ్చుకోవాల్సిందే. అగో పెద్ద పెద్ద నగలేది ఇస్తాన్లు కదా. ఈమె చూయించు అనుడు, దుక్నం సేటు చూయించుడు. పక్క పొంటున్న పెన్మిడితోని ఇది మంచిగున్నదా అని అడుగుడు. ఏదో పెద్ద గిరాకే తాకినట్టున్నదని గీ సేటు మనసులో మురిసి ముప్పై అవుతుండు. మరి ఇది ఎసంటి గిరాకో మీరే మంచిగా చూడాలి. ఇగో ఈడ నగలు పట్టుకున్నది కదా, ఈడ ఇంకొకటి పెట్టుకున్నది, చేతిలో ఇంకోటి ఉన్నది. అరే మెల్లగా చీరతోనే కప్పుతాంది చూడు. వామ్మో, సూచనవా అసలు? ఏమన్నా యాక్టింగ్లు చేస్తాను ఇద్దరు. ఇదెంత అదెంత అని ఓ దిక్కు అడుక్కుంటా, ఇంకో దిక్కు కొట్టేసిన నగలు దాచిపెట్టే ఉపాయం చేస్తాంది. మంచిగా దాచింది పో. దుక్నం సేటేమో కన్ఫ్యూజన్ లో వాడిపోయిండు, అసలు మర్చే పోయిండు. వీళ్ళు తుర్రుమని అవతల పడ్డారు. ఈ నగల ఖరీదు దగ్గర 6 లక్షల దాకా ఉంటాయట కాదు. 2 నిమిషాలల్లా పోతని చేసిపోయారు. అయితే దుగ్నం బంద్ చేసేటప్పుడు నగల లెక్క చూస్తుంటే అప్పుడు సేటుకు అర్థమైందట, సీసీ కెమెరా చూసి ఇలా లలిత కళలు బయట పడే. ఇప్పుడు ఈ దొంగ జంటలను దేవులాడే పని పెట్టుకున్నారట పోలీసోళ్ళు. ఇంతకీ ఇది ఏడ జరిగిందో చెప్పాలి కదా మీకు. మన కాడ కాదులేరు, గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనట. కానీ చూడు, మందిని ముంచుట్ల ఆలుమొగల నడుమ ఎంతటి అండర్స్టాండింగ్ ఉన్నదో కదా అసలు. కేకపోర్రి సరే.